సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 73వ ప్రసంగం చేస్తున్నారు. ఇందులో ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు, దాని గురించి వారు ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్వో. హలో, చెప్పండి అండి. అదే ఎక్కడున్నావు ఏమని. తోటిలో ఉన్న కొన్ని ప్లేట్లు రాలా. ఇక్కడి నుంచి చేస్తాను సార్. సైలెంట్ మోడ్ లో పెట్టండి. హరి ఓం తత్సత్వో. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి వివరించుకుంటున్నాము. అందులో 16వ మంత్రమును గురించి మనం తెలుసుకున్నాం శాంతి పాఠముతో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ 16వ మంత్రములో ప్రార్థిస్తున్నాడు సాధకుడు. పూషణ్యే కర్షే యమసూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహతేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి అని మనము దీనిని గురించి ఓ పోషకుడా సూర్య భగవాన్, ఓ ఒంటరిగా పయనించువారా, ఓ భగవాన్ సూర్య భగవాన్, ఓ యమ, ఓ నియమించేవాడా, యమ నియమమును కలిగినటువంటి వాడా, సూర్య దేవా, ప్రజాపతి కుమారా అని నీ యొక్క తేజోమయమైనటువంటి ఆ కిరణములను తొలగించి నీలో లయము చేసుకొనుమని మనం తెలుసుకున్నాం. ఎత్తే రూపం, అటువంటి నీ యొక్క రూపాన్ని, కళ్యాణతమమైనటువంటి రూపాన్ని, అంటే కళ్యాణములో మహత్తైనటువంటి కళ్యాణతమము, అందరికీ మంగళకరము, లోకానికే మంగళకరము కలిగించినటువంటి నీ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. యోసౌ పురుష సోహమస్మి అంటే యహ ఏదైతే సహా అటువంటి తేజస్సు ఉన్నదో, ఆ తేజస్సు ఆ సూర్యమండస్థల మధ్యస్థమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో, ఆ పురుషుని యొక్క మహా తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు గురించి చెప్తున్నారు. సహా అహమస్మి సోహమస్మి, ఆ తేజస్సు నేనే అయ్యున్నానని తెలియజేస్తున్నాడు. అంటే ఆదిశంకర భగవత్పాదులు ఈ మంత్రమునకు తమ భాష్యములో వ్రాస్తూ సూర్య భగవాను ప్రార్థించినప్పటికీ, ఓ సూర్య భగవానా, నీలో ఉన్నటువంటి ఆ సూర్య
మండల మధ్యస్థ పురుషుడమైనటువంటి నీలో ఉన్నటువంటి తేజస్సు ఏది ఉన్నదో అది అటు ఆ తేజస్సు కూడా నాలో ఉన్నది, అదే నేను అని తెలియజేస్తున్నారు. అంటే నతు నిన్ను నేను యాచనాపూర్వకంగా నేను తెలుసుకొనడం లేదు, ప్రార్థించడం లేదు, యాచించడం లేదు, నేను అది అయి ఉన్నాను, ఆ స్వరూపమే నేను అయి ఉన్నాను. అంటే ఈ ఆత్మజ్ఞానములో అతను తెలుసుకొనుచున్న ఆత్మజ్ఞానం ఎప్పుడైతే సిద్ధిస్తా ఉన్నదో నీలో ఉన్నటువంటి తేజము కూడా నా హృదయస్థ గర్భమైనటువంటి, నా హృదయములో గర్భస్థమై ఉన్నటువంటి ఆత్మనైనటువంటి స్వరూపమైనటువంటి నా తేజము ఆ తేజము ఒకటేను. సో సహా అతడే అహం అస్మి అయి ఉన్నాను. అంటే మన శంకరాచార్యులు వారు తమ భాష్యములో వారు తెలియజేస్తూ, అయ్యా ఏ వ్యాహృతి అవడైనటువంటి ఆదిస్థ మండలస్థ పురుషుడు కలడో అతడు అహమస్మి, నేను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అహం అహం నిత్యత్వా భృత్యవత్ యాచేయ అసౌ ఆదిత్య మండలస్థో వ్యాహృతవయ పురుష సహ అహమస్మి భవామి అనగా ఆ సాధకుడు చెప్తున్నాడు, లేక ముముక్షువు, నేనైతే నిన్ను సేవకుని మాదిరి యాచించడం లేదు, భిక్షాం దేహి భవతి భిక్షాం దేహని యాచించడం లేదు. కానీ ఏ విధంగా నేను అడుగుతున్నానంటే, ఎందువలన నేను తెలియజేస్తున్నానంటే, ఆ ఆదిత్య మండలమన్నటువంటి ఏ పురుషుడు గలడో, ఏ తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పురుషుడు గలడో అది ఆ పురుషుడు నేనే అగుచున్నాను. నా హృదయస్థములో ఉన్నటువంటి హృదయ గుహరములో ఉన్నటువంటి పురుషుణ్ణి కూడా నేనేను, అది నేనేను. అంటే ఆ పురుషుడు నేనే అగుచున్నాను. స అహం అస్మి, అతడు అహం నేను అని ఈ మంత్రములో చెప్పినటువంటి శృతి వాక్యం. ఇది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల్లో ఏ విషయాన్నైతే తెలియజేసినారో అదే విషయాన్ని ఈ ఈశావాస్యములో, ఈ మంత్రములో తన అనుభూతిని సాధకుడు తెలియజేస్తున్నాడు. గురూపదేశం చేత తత్వమసి, తత్వమసి అనేది మహావాక్యం. తత్వమసి అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ 4 కూడా మహావాక్యాలు. ఇవి అందరికీ మామూలుగా ఉపదేశించినటువంటి మంత్రములు కాదు. ఎవరైతే సాధన సంపత్తి చేత అధికారి అయి ఉంటారో, ఆత్మ జ్ఞానానికి అధికారి అయి ఉంటారో వాళ్లకు ఉపదేశించే మహావాక్యములు అన్నారు. అంటే ఈ వేదాలలో ఒక్కొక్క వేదము నుండి ఒక్కొక్క వాక్యమును తీసుకొని బోధిస్తున్నారు. గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు తత్వమసి, తత్ త్వం అసి అని ఉపదేశ వాక్యము. దీనిని తత్వమసి అనేది ఉపదేశ వాక్యం అంటారు. తత్ అంటే అది, త్వం నీవు, శిష్యునికి చెప్తున్నాడు అది ఆ పరబ్రహ్మ, త్వం నీవే అసి అయి ఉన్నావు అని చెప్పినప్పుడు తదుపరి సాధన ద్వారా మనన నిధి
ధ్యాసలు చేసి ధ్యానం ద్వారా జపము ధ్యానం చేసిన తరువాత అహం బ్రహ్మాస్మి, అహం నేను ఆ పరబ్రహ్మ అస్మి, ఆ పరబ్రహ్మనై అయి ఉన్నాను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. కాబట్టి దీనిని అనుభవవాక్యము, ఈ మహావాక్యాన్ని అనుభవవాక్యం అని అంటారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఏ విధానంగా మహావాక్యాలను గురించి మనం తెలుసుకుంటామో అదే విధానములో ఉపాసకుడు, ఏ ఉపాసన చేసేవాళ్ళు ఆ ఉపాసకుని స్వరూపాన్ని భావించాలి. ఉదాహరణకు రాముని ఉపాసన చేస్తే రామచంద్రుని యొక్క ఉపాసన గురించి తెలుసుకో. రామునిగా సర్వము రామమయంగా భావించాలి. ఆ రాముడు అంతా రామమయం అన్నాడు కాబట్టి ఆ రాముని స్వరూపము తనే అవుతాడు. భ్రమర కీటక న్యాయం మాదిరి ఈ కీటకము ఆ భ్రమరములో చేరి ఆ భ్రమరము ఏమి చేస్తుందో అనేక భయంతో, లేదా ఆ భ్రమరము చుట్టూ తిరుగుతూ భ్రమరమనే భావన చేత దాని భ్రమరం అయిపోతుంది. దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు. అంటే ఈ కీటకము భ్రమరము ఎప్పుడైతుందంటే తదేక చింతనతో, తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం అన్నారు. అంటే దానిని గురించే చింతించడము, తత్ చింతనం, అదే చింతనలో ఉండడం, తత్ కథనం, దానిని గురించే చెప్పుకునుచూ ఉండడం, మాటల్లో కానీ చర్చల్లో కానీ ఏ దేనిని గురించి అయితే ఏ ఉపదేశ వాక్యము ఏ ఉపదేశం అయితే ఉంటారో దేన్నైతే ఉపాసన చేస్తారో ఆ విషయాన్నే నలుగురితో మనము కథిత చెప్తూ ఉన్నట్లయితే లేదా చర్చ చేస్తూ ఉన్నట్టే అప్పుడు తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం, ఇతరులతో కలిసి మాట్లాడేటప్పుడు కూడా ప్రబోధించేటప్పుడు కూడా అదే విషయాన్ని కూడా మనము చేస్తూ ఉంటే అప్పుడు అదే స్వరూపాన్ని పొందగలడు. అంటే రామ ఉపాసకులు రామస్వరూపాన్ని, కృష్ణ ఉపాసకులు కృష్ణ స్వరూపాన్ని, దేవీ ఉపాసకులు వారు అంటే గణపతి ఉపాసకులు గణపతి ఉపాసన అంటే భగవంతుడు ఒక్కడే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఎన్ని పేర్లు ఎన్ని నామరూపాలు ఈ సాకారంలో చేసినప్పటికి కూడా నిర్గుణములేకి వచ్చేతలకి అన్ని రూపములు అఖిల రూపములంతా ఒకటే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రములో, అంటే సమస్త దేహములో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆత్మ జ్ఞానమంతా ఒకటేను అని తెలుసుకుంటాడు. ఎన్ని పేర్లన్నా ఉన్నప్పటికీ కూడా యథార్థమైనటువంటి నిత్య సత్య బుద్ధ స్వరూపం అనేది ఒకటేను. దానికే విభిన్నమైనటువంటి పేర్లు మనము తెలుసుకున్నాం కదా. ఇది వరకు మట్టితో చేసిన మృత్ ద్రవ్యములైనటువంటి లేదా ఆ మృత్యుతో చేయబడినటువంటి కుండ, మూకుడు, బాణ ఇవన్నీ కూడా అవన్నీ మట్టే. వివిధ ఆభరణాలంతా కూడా రకరకాలైనటువంటి కుండలాలు, వలయాలు, వడ్డానము, హారము ఇవన్నీ కూడా బంగారే. అట్లా ఆ దైవ రూపనామాలు వేరైనాయి కానీ ఉన్నటువంటిది ఒకటే బ్రహ్మ, అదే ఆత్మజ్ఞానము. అందువలనే దీనిని బ్రహ్మ విద్య ఆత్మ విద్య అని మన ఋషులు తెలియజేశారు. అంటే ఏ ఆత్మజ్ఞానాన్ని అయితే తెలుసుకుంటారో వారికి ఇక రాకపోకలు ఏమిటి? రాకపోకలు అంటే ఈ జన్మించడము మరలా మరణించడము అనే విషయాలు ఉండవు. కాబట్టి అటువంటి స్థితిలోకి చేరుకున్నటువంటి భావంలో ఉన్నాడు సాధకుడు. అహం బ్రహ్మాస్మి అంటే అక్కడ సోహమస్మి
ఈ రెండిటి కూడా సామ్యమే. ఆ పదము అక్కడ ఆ విధంగా ప్రయోగించారు. ఉపనిషత్తుల్లో అహం బ్రహ్మాస్మి అనేది అనుభవవాక్యంగా యజుర్వేదములో బృహదారణ్యకోపనిషత్తు నుంచి స్వీకరించబడినది. అదేవిధంగా ఆ భావాన్ని స్ఫురింపజేస్తూ సోహమస్మి, సోహం చిదానంద రూప శివోహం, శివోహం సోహం, నేనెవరంటే సహా అహం, ఆ శివుణ్ణే సచ్చిదానంద స్వరూపమైనటువంటి శివుడనే నేను, అహం నేను. అహం శబ్దం ఏమిటి అంటే నేను, ఆత్మ అనే భావము మనకు ఇక్కడ ఈ మంత్రము ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు. అందువలనే అతను నేను యాచించడం లేదు, నేను కూడా అదే స్వరూపమై ఉన్నాను కాబట్టి నేను చూడదలుచుకున్నాను. నేను ఆ తేజోరూపము నేనే అయి ఉన్నాను. నీ సూర్య మధ్యస్థ మండలమైనలో ఉన్నటువంటి ఏ పురుషుడు గలదో అదే పురుషుడు కూడా, ఆ తేజోమైనటువంటి పురుషుడు కూడా నా హృదయస్థమై ఉన్నాడు, అదే నేను. అంటే ఋషులు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు నేనెవరో కనుక్కొని రమణ మహర్షి చెప్పినట్టు నేను తెలిసినా అంతా తెలిసినట్టే అంటారు. అంటే మామూలుగా సర్వసాధారణంగా నేను పోతున్నాను, నేను వస్తున్నాను, వ్యావహారిక భాషలో ఉపయోగించినటువంటి నేను అనే పదం కాదు ఇక్కడ. నేను ఏ సర్వేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, అంతఃకరణానికి విలక్షణమై ఉన్నటువంటి నేను ఏ ఆత్మ అయితే ఉన్నదో అది నేను అన్నమాట. అటువంటి స్వరూపాన్ని ఇక్కడ ఈ 16వ మంత్రంలో మనకు ఉపనిషత్తు బోధించుతున్నది. దీనిని గురించే వివేకానంద వారు కూడా సింహనాదం చేస్తూ వారు ఈ ఉపనిషత్ సారాన్ని గురించి కూడా తెలియజేసేవారు అన్నమాట. ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి కథను కూడా తీసుకొని వారు ఉటంకించేవారు. అంటే ఎవరు నేను అని తెలుసుకునేదానికి ఋషుల దగ్గర, పూర్వం మనకంతా ఋషులే కదా, వారు అనుభవపూర్వకంగా ఆ ధ్యానములో ఆ చింతన ద్వారా ఆ తపస్సులో వాళ్ళు ఆ యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినారు. కాబట్టి ఋషుల దగ్గర, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల దగ్గర ఈ శిష్యులంతా కూడా ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ వచ్చారు. అప్పుడు ఈ ఋషుల దగ్గర ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొనుటకు ఒక దేవతలు, రాక్షసులు, ఇద్దరు శిష్యులు కూడా ఆ ఋషి దగ్గర నేర్చుకున్నారు. అంతా ఆత్మ విద్య కోసమై గురుకులాలలో కదా ఆనాడు అందరికీ నేర్పించేవాళ్ళు. అప్పుడు వారి ఇంటికి పోయేటప్పుడు, తర్వాత వారి ఆ విద్య పూర్తయినప్పుడు వారేం చెప్తారంటే, చివరకు ఒకరోజు వాళ్ళిద్దరితో మీరు వెతుకుతున్న వస్తువేదో మీరే అని చెప్తారు. అంటే ఋషి ఏం చెప్తాడు, మీరు దేనికోసమైతే ఆత్మజ్ఞానం అయితే అని వచ్చారో అది మీరే అని చెప్తాడు ఋషి గారు. అప్పుడు వాళ్ళు ఇంటికి పోయి ఆ ఇద్దరు కూడా ఈ శరీరమే మేము, ఈ శరీరమే ఆత్మ అని భావిస్తారు. మళ్ళా అత్యంత తృప్తితో ఇంటికి పోయి మేమన్నీ నేర్చుకున్నాము, యావత్తు నేర్చుకున్నాము, ఇంకా మేము నేర్చుకునేది ఏమి లేదు, మేము బాగా హాయిగా తింటూ తిరుగుతూ కాలం గడుపుతామని, మనమే ఆత్మ కదా, మనను మించి ఏదీ లేదనే ఒక భావంలో ఉన్నాడు. ఈ రాక్షస నైజంతో ఇతనేమనుకున్నాడు, ఈ అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఇంకపై ఆలోచించడం లేదు, నేనే బ్రహ్మ, ఆత్మ అంటే ఈ శరీరమే అనే భావంతో ఆయన సంతృప్తి చెందినాడు రాక్షసుడు. కానీ దేవత
ఏమైనా కాస్త వివేకము విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు కదా దేవతలు, మనకు తెలుసు కదా. అప్పుడు ఏ విధంగా అయితే అమృతము తర్వాత విషాన్ని పంచినప్పుడు ఏ విధంగా జరిగినటువంటిది తెలుసు. ఈ దేవతలు కొంచెం ఆలోచన శక్తి తర్వాత వివేక జ్ఞానం ఉంటుంది. అంటే నేనంటే ఈ శరీరం అని చెప్పినారు కదా అని భావించిన మొట్టమొదట ఆ దేవత నేనే అంటే ఈ శరీరమే బ్రహ్మ అని చాలా పొరపాటుగా భావించినాడు. కానీ కొద్ది రోజుల్లోనే ఋషి చెప్పిన దాంట్లో అర్థం వేరే ఉంటుంది, ఇది కాదు అని ఆ ఋషి దగ్గరికి వెళ్ళి మళ్ళా అడుగుతాడు, స్వామి ఈ శరీరాన్నే మీరు ఆత్మని చెప్పారా? అయితే ఈ శరీరాలంతా కూడా నశించిపోతున్నాయి కదా, ఇది ఎట్లా ఆత్మ అవుతుందని ప్రశ్నించారు. అప్పుడు చెప్తే వారు చెప్పినారు, కనుక్కో నువ్వే అదేం చెప్పినారు. ఋషి ఏం చెప్పారంటే అది నువ్వే కనుక్కో, అది నువ్వే అని చెప్తే ఓహో ఆయన మరలా తరువాత ఇంటికి పోయి మళ్ళా ఆలోచిస్తూ నేను ఎవరని చింతన అంటే విచారణ చేయగా ఓహో గురువు గారు చెప్పినది శరీరం కాదు, ఈ ప్రాణమై ఉండొచ్చు అని భావిస్తాడు. ఓహో ప్రాణం ఉంటేనే కదా మనం కదలికలు ఇవన్నీ ఉండేది, కాబట్టి ఈ ప్రాణమే ఆత్మ అని భావిస్తాడు. మరలా అరే నేను ఏదన్నా భోజనం అయింది సక్రమంగా తీసుకుంటే నాకు ప్రాణశక్తి ఉంది, లేదా సరిగా తిండి తీర్థం దొరకనప్పుడు బలహీన పడుతున్నాను, ఈ ప్రాణం కూడా ఆత్మ కాదు అని మళ్ళా గురువు దగ్గరికి వెళ్ళి స్వామి ప్రాణశక్తులనే నేను ఆత్మ అనుకున్నాను, కానీ ఇది ఒకప్పుడు బలంగా ఉంటుంది బలహీనమవుతుంది, ఇది కాదు కదా నాకు ఆత్మ అంటే ఏమో తెలియజేయంటే వారు చెప్పినారు నువ్వే కనుక్కో, నువ్వే అది. మళ్ళా రెండవసారి కూడా ఆ ఆత్మ నువ్వే అది అని చెప్తారు. మరి మళ్ళా తిరుగు ప్రయాణమై ఆ దేవత ఆలోచించసాగినాడు, ఓహో బహుశా ఆత్మ అంటే మనసేమో అని అనుకున్నాడు. మళ్ళా తరువాత మళ్ళా పోయి స్వామి మనసు ఆత్మగా ఉండజాలదు, ఎందుకంటే ఈ మనసు చంచలంగా ఉంటుంది, ఒకసారి ఒకటి ఆలోచిస్తా ఉంది, ఇంకొకసారి ఇంకొక విధంగా ఉంది, కాబట్టి ఇది చంచలంగా ఉంది, కాబట్టి ఇది ఆత్మ కాదు కదా, నాకు ఆత్మ అంటే ఎవరో సెలవు వినంటే అప్పుడు ఆయన మళ్ళీ నువ్వే కనుక్కో అని చెప్పారు. అప్పుడు ఈయన పోయి సుదీర్ఘంగా విచారణ చేసి ఉపాసన చేసి తరువాత ఇంటికి వచ్చి చివరికి తానే ఆత్మ, ఏ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి స్వరూపం ఏమైందో అది నేనే అని కనుక్కున్నాను. ఋషులందరూ కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినారంటే ఇది అన్నిటినీ ఇది కాదు నేతి ఇది కాదని తొలగించుకుంటూ పోతే అట్లనే ఈ ప్రాణాలు కాదు, పంచ ప్రాణాలు కాదు, ఈ మనసు కాదు, ఈ మనోబుద్ధీంద్రాలు కాదు, అంతఃకరణం కాదు, ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కాదని విచారణ ద్వారా తెలుసుకుంటే ఏదైతే మిగిలిందో అది నేను అని తెలుసుకుంటాడు అన్నాడు. కాబట్టి దీని ద్వారా మనం గ్రహించినది ఏంటంటే ఈ ఆత్మ సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. అంటే సాధన చేసిన అక్కడ ఉండేది సిద్ధమైనటువంటి వస్తువు. ఆత్మ నీవే అయి ఉన్నావు. ఇతనికి తెలుసుకోకముందు కూడా ఆత్మ విరాజిల్లుతున్నది, ప్రకాశమానమై దేదీప్యమానమై వెలుగుతున్నది. కానీ ఈ దేవతకు కానీ వీళ్లకు ఆవరణ దోషం వల్ల ఆ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే గురూపదిష్ట జ్ఞానం వల్ల ఉందో, ఆ మహావాక్య బోధన వల్ల ఉందో, దానిని ఆచరిస్తాడో ఆ సమాధిలో ఆ తత్వములో గ్రహించి నేనే అది, త్వమేవాహం త్వమేవ. ఆ భావన కోహం దేహం నాహం. నువ్వు కోహం అంటే నువ్వు ఎవరు, దేహం
నాహం, నేను దేహం కాదు, దేహమా దేహం కాదు, కోహం మరి ఎవరు, శివోహం అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ విధానంలో అంతటి మహోన్నతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందేదానికి ఈ మంత్రములో సోహమస్మి అని మనకు ఇక్కడ ఉపనిషత్ భావము తెలియజేస్తున్నది. కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే ముముక్షుత్వం, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ, ఏతద్ దుర్లభం త్రయం, ఈ మూడు చాలా దుర్లభమైనది. కాబట్టి మానవ జన్మ వచ్చినది ఈ ఆత్మ జ్ఞానానికి, నిన్ను నువ్వు తెలుసుకో అనే విధానాన్ని ఎవడైతే తెలుసుకోకుండా ఈ జన్మను చాలిస్తాడో, తనువు వీడుతాడో మహాకృపణ, అతను కృపణుడుగా పరిగణింపబడతాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, ఉపనిషత్ సారాన్ని గ్రహించండి, ఆ విధంగా విచారణ చేసి, ఆత్మ విచారణ చేసి, గురూపదేశమును పొంది, గురువుల యొక్క ఉపదేశాన్ని విని శ్రవణం చేసి, దానినే మననం మాటి మాటికి మరలా నెప్పికి తెచ్చుకొని దానిని మరొకసారి పునశ్చరణ చేసి నిధిధ్యాస పొంది జపతప ధ్యానముల ద్వారా మనము ఆత్మ జ్ఞానాన్ని పొంది బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు.